నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రపంచవ్యాప్తంగా ఇరాన్ దేశానికి వ్యతిరేకంగా కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు మద్దతుగా ఆయా దేశాలైతే స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాయన్నమాట. ఇరాన్ చేస్తూ ఉన్న దాడులు ఆమోదయోగ్యం కాదని చెప్పేసి ఆయా దేశాలు ప్రకటిస్తూ ఉన్నాయి. కువైట్ మరియు బెహ్రన్ దేశాలను లక్ష్యం చేసుకుని ఇరాన్ తిరిగే దాడులు ప్రారంభించిన నేపథ్యంలో ప్రాంతీయంగా తీవ్ర ఖండనలు వెలువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆయా దేశాల గగనతలంలోకి దూసుకువచ్చిన 2 శత్రు బాలిస్టిక్ క్షిపణులను కువైట్ సాయుధ దళాలు అడ్డుకున్నాయని చెప్పి రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్ మరియు ఒమన్ దేశాలు ఈ దాడులను అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనలుగా తీవ్రంగా ఖండించాయి. అలాగే కువైట్ మరియు బెహ్రెన్లకు తమ యొక్క పూర్తి మద్దతునైతే ఆయా దేశాలు ధృవీకరించాయి. ఉద్రిక్తతలు కొనసాగితే ప్రాంతీయ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని హెచ్చరిస్తూ సంయమనం పాటించాలి మరియు దౌత్య మార్గాల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పి పిలుపునిచ్చాయి. అలాగే గల్ఫ్ దేశాల సెక్రటరీ జనరల్ జాసమ్ ఆల్ బుదైవి గారు ఈ దాడులను ప్రాంతీయ స్థిరత్వానికి ప్రత్యక్ష ముప్పుగా అభివర్ణించారు. భద్రతను పునరుద్ధరించడానికి జరుగుతూ ఉన్న ప్రయత్నాలు ఇవి దెబ్బతీస్తాయని తెలిపారు. కువైట్ మరియు బెహ్రెన్ తీసుకున్న అన్ని చర్యలకు తమ కూటమి మద్దతు ఇస్తుందని చెప్పి ఆయన పునరుద్ఘాటించారు. జోర్డాను, ఈజిప్టు మరియు లెబనాన్ కూడా ఈ దాడులను ఖండించాయి. సార్వభౌమత్వం మరియు ప్రాంతీయ స్థిరత్వం పైన వాటి ప్రభావాన్ని నొక్కి చెప్పాయి. ఉద్రిక్తతలు మరింత పెరగకుండా నిరోధించడానికి తక్షణ అంతర్జాతీయ చర్యలు తీసుకోవాలని చెప్పేసి బానిస్ అధ్యక్షుడు జోసఫ్ ఔన్ గారు కోరారు. అయితే ఉద్రిక్తతలను తగ్గించడానికి దౌత్యపరమైన ప్రయత్నాలకు కట్టుబడి ఉండాలని చెప్పి పిలుపునిచ్చాయన్నమాట. ఒకవైపు గల్ఫ్ దేశాలు కానీ, ఈజిప్టు కానీ, జోర్డాన్ కానీ, లెబనాన్ కానీ, నాటో దేశాలు కానీ, అలాగే ఇతర దేశాలు ఏవైతే ఉన్నాయో ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి. మరి ఇరాన్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.